హాయ్ అండి అందరికి శ్రీతరణి కార్స్ కోరుట్ల. ప్రజెంట్ మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి మహేంద్ర అండి, మహేంద్ర ఎక్స్యూవి. ఒకసారి అయితే బయట నుంచి డెంటు పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా చూడండి. వెహికల్ అయితే టోటల్ ఒరిజినల్ ఉంది, వెహికల్ నాన్ యాక్సిడెంట్. ఈ వెహికల్ అయితే 100% గ్యారంటీ. మీరు డైరెక్ట్ లైవ్లో చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎక్స్యూవి 700 AX5 అన్నట్టు ఇది. ఓకేనా, చూసుకోవచ్చు. ఇది కూడా రీడింగ్ కూడా టోటల్ ఓన్లీ 52,000 మాత్రం సార్. ఇది పాండ్రమిక్ సన్ రూఫ్ ఇది. ఓకేనా, షోరూమ్ ట్రాక్ ఉంది. వెహికల్ కూడా టోటల్ ఒరిజినల్ ఉంది, చూసుకోవచ్చు. చిన్న చిన్నగా నార్మల్గా కింద బంపర్ దగ్గర మాత్రం చిన్న చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, అవి చూసుకోవచ్చు. ఇది కూడా క్లియర్ కట్, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. అక్కడక్కడ చిన్నగా ఏర్పడినట్టు మాత్రం ఉన్నదంతే. వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్. ఇది కీ సిస్టమ్ అంటే చూసుకోవచ్చు. ఇది పవర్ విండోస్ ఓకే ఉన్నాయి, అట్లాగే మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. వెహికల్ మాత్రం ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు, చూసుకోవచ్చు. మీరు డైరెక్ట్ చూసుకున్నా కానీ ప్రాబ్లం లేదు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్స్ అది కూడా చెప్తాను నేను. రీడింగ్ వచ్చేసి ఓన్లీ సార్ 53,000 మాత్రం ఉన్నది. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి, చూసుకోవచ్చు. ఓకేనా, ఇది ఎక్కడెక్కడ ఏముంది అది కూడా నేను చూపిస్తా. పవర్ విండోస్ కూడా ఓకే వర్క్ చేస్తున్నాయి, గ్లాసెస్ కూడా ఓకే ఉన్నాయి, అంటే ఎక్కడ కానీ డ్యామేజ్ అయితే ఏం లేదు. అట్లాగే డోర్స్ కూడా. వెహికల్ మాత్రం స్మూత్, సైలెంట్, నీట్ కండిషన్, చూసుకోవచ్చండి. పాండ్రమిక్ సన్ రూఫ్ ఉంది ఇక్కడ. సరే, బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తా. మహేంద్ర ఎక్స్యూవి 700 AX5 ఇది. అట్లాగే వెనక డిక్కీ కూడా చెక్ చేసుకున్నా ఓకే ఉంది. ఎట్లాంటి యాక్సిడెంట్ మాత్రం కాలేదు. ఓనర్ చెప్తున్నాడు షోరూమ్ ట్రాక్ అని. మీకు ఒకవేళ డౌట్ ఉంటే అది కూడా చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఉన్న విషయాన్ని మీద మీకు క్లారిటీ చెప్తున్నా. టైర్స్ కూడా ఓకే ఉన్నాయి. ఒకసారి కింద స్టెఫిన్ చూద్దాం. స్టెఫిన్ చూసుకున్నా కానీ మీకు ఓకే సార్, ప్రాబ్లం లేదు. 70-80% వరకు ఉంటుంది. మీకు ఏదైనా కానీ ఫస్టే బేసిక్ పాయింట్ ఏంటి చెప్తుంటాను నేను. స్కిప్ చేసి చూసేసి అడుగుతున్నారు. పవర్ విండోస్ మాత్రం ఓకే ఉన్నాయి, మ్యూజిక్ సిస్టమ్ ఓకే ఉంది, అట్లాగే వాయిస్ కమాండ్ ఓకే ఉంది, బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఓకే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. మీకు ఇది అయితే మెయిన్ చెప్పాల్సింది అంటే 6+1 ఇది, చూసుకోవచ్చు. గేర్లు 6, రివర్స్ 1. ఓకేనా, ఇంజన్ సౌండ్ ఎట్లా ఉంది అది కూడా చెప్తా. ఫస్ట్ అయితే మీకు ఒకసారి బీడింగ్ చూపిస్తా, చూసుకోవచ్చు. ఇది కూడా ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు వెహికల్ గురించి. ఎయిర్ బ్యాగ్స్ అయితే ముంగట 2 ఉంటాయి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇట్లా సైడ్కు పిల్లర్స్కి మాత్రం ఇక్కడ 2 ఉంటాయి, వెనక పిల్లర్స్కి మాత్రం 2 వస్తాయి. ఈ సైడ్ అంటూ ఇక్కడ మాత్రం ఉంటాయి, ఇటు సైడ్ ఇటు సైడు, ఇక్కడ ముంగట 2 ఇట్లా. అదైతే ఒకసారి అయితే మీకు ఇంజన్ స్టార్ట్ చేసి ఇంజన్ సౌండ్ ఎట్లా ఉందో అది కూడా నేను చెప్తా. రీడింగ్ అయితే చూసుకోవచ్చండి. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 53,000 సార్. ఇది వెహికల్ మాత్రం ఓకే ఉంది, చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఓకే వర్క్ చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ముంగట బాగా కూడా ఓకే ఉంది, ఎట్లాంటి చేంజెస్ ఏం లేవు. యాక్సిడెంట్ కాలేదు సార్. ముంగటది టోటల్ ఒరిజినల్ ఉంది, వెనక కూడా ఒరిజినల్ ఉంది. ఓవరాల్ చూసుకుంటే వెహికల్ మాత్రం టోటల్ వచ్చింది సార్. ముంగట ఆపరేషన్ చెక్ చేసుకోవచ్చు, ముంగట షో పట్టి కూడా చెక్ చేసుకోవచ్చు. వెహికల్ మాత్రం 100% గ్యారంటీ ఒరిజినల్ వెహికల్ ఇది. ముంగట చూసుకోదండి, హెడ్ లైట్ ఇండికేటర్స్ ఒకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా సార్, దీని ప్రైస్ వచ్చేసి 17,50,000 ఓనర్ చెప్తాం సార్. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. వెనుక సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా మీరు ఓకేనా. గ్లాసెస్ చూసుకున్నా కానీ ముంగటి ఇక్కడ CF ఉంది, ఇది కూడా CD ఉంది, చూసుకోవచ్చు. గ్లాసెస్ అయితే ఏం లేవు, యాక్సిడెంట్ కాస్త ఏం లేదు అట్లాంటిది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా వెహికల్ మాత్రం చాలా నీట్గా ఉంది, అట్లాగే మంచి కండిషన్ కూడా ఉంది సార్. ఇది కూడా ఓకే ఉంది.
చూసుకోవచ్చు, సీడీ ఉంది. దీనికి అలెవెల్స్ ఉన్నాయి సార్. ఇది ముంగటి టైర్స్ వచ్చేసి ఎంఆర్ఎఫ్, అట్లాగే మీకు 70% వరకు ఉంటాయి టైర్స్ వచ్చేసి. ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్ టైర్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ముంగట డోర్ దగ్గర ఇక్కడ మాత్రం చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మీకు కనిపిస్తుందో లేదో, ఇట్లా క్లియర్గా నేను మీకు చూపిస్తున్నా. వెనుక చూసుకున్నా కానీ ఓకే ఉంది, టైర్ కూడా సేమ్ అంతే ఉంది. ఒక 70 వరకు ఉంటుంది, అలెవెల్స్ ఉన్నాయి. ఇది డీజిల్ వర్షన్ ఇది. అట్లాగే ఇది కూడా చెప్తాను నేను, ఇది కూడా సేమ్ అంతే ఉంది, టైర్ కూడా అలెవెల్స్ ఉన్నాయి. స్టెఫిన్తో సహా కలుపుకున్న టైర్లు వచ్చేసి మీకు ఒక 70% వరకు ఉంటాయి. డీటెయిల్స్ కూడా ఒకసారి మీకు మళ్ళీ చెప్తున్నా చూడండి. మహేంద్ర ఎక్స్వి 7 అండి, AX5 ఇది. ఓన్లీ 53,000 తిరిగింది రీడింగ్. పాండ్రమిక్ సన్ రూఫ్ ఉంది, బంపర్ నుంచి డిక్కీ వరకు ఓకే ఉంది. ఇది కీ సిస్టమ్ అండి, పుష్ బటన్ స్టార్ట్ కాదు, ఇది కీ సిస్టమ్ ఉంది ఇందులో. బేసిక్ అన్నట్టు మీకు వచ్చేసి ముంగట 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, 4 వెనక పిల్లర్స్ మాత్రం 4 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. నేను డైరెక్ట్గా మీకు చెప్తున్నా, నేను మీరు కావాలంటే అబ్జర్వేషన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇట్లా ఇటు సైడ్ 2 పిల్లర్స్కు ఇటు 2 ఉంటాయి, అటు 2 ఉంటాయి, ముంగట 2 ఉంటాయి సార్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏసీ మాత్రం చిల్డ్ ఉంది, వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి లైవ్లో చెక్ చేసుకోండి సార్. టైం పాస్ మాత్రం కాల్ చేసి మీకు మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు కత్తా అని చెప్పేసి మాత్రం అడగకండి. అది అట్లాంటి ఎగ్జాంపుల్ నాకు అట్లా చేసిన చెప్తున్నాను నేను. దీనికి ఇన్సూరెన్స్ అనేది అయితే లేదండి, ఓకేనా. ఇదండి మహేంద్ర ఎక్స్వి 700 AX5 ఇది. మోడల్ వచ్చి 2023 ఉంది. పాండ్రమిక్ సన్ రూఫ్ ఉంది. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 53,000 ఉంది. షోరూమ్ ట్రాక్ ప్రైస్ వచ్చేసి 17,50,000 ఎత్తున్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి సార్. ఏదో టైంపాస్కి మాత్రం వీడియో పెట్టట్లేదు నేను, అంటే లాంగ్ పెట్టాలనే ఉద్దేశం ఏం కాదు నాకు. మీకు కూడా ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను సార్ నేను, అంతకు మించి ఏం లేదు. మన ఛానల్ కొత్త విషయం మాత్రం ఒకసారి ఒక లైక్ ఇచ్చుకోండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.